మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. డ్రగ్స్ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తినే కాదు, ఓ కుటుంబాన్నే, సమాజాన్నే పూర్తిగా నాశనం చేస్తుంది. అలాంటిది వారిని ముందుండి నడిపించేందుకు పాయికిరావుపేటలో యాంటీ డ్రగ్స్ చైతన్య యాత్రను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పాయికిరావుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు అందరూ ఈ చైతన్య యాత్రలో పాల్గొనడం జరిగింది. అడిషనల్ ఏఎస్పీ మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సందేశం ఇచ్చారు. మనిషికి మన పాయికిరావుపేట స్పెషల్ ఆఫీసర్ సచీదేవి గారు ఆయనతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాలం కాశీనాయుడు, కొప్పుశెట్టి వెంకటేష్, పెద్దిరెడ్డి చిట్టుబాబు, జనసేన నాయకులు గెడ్డం బుజ్జి, తోట నగేష్, ఎంఈఓ గాంధీ గారు యువతతో మాట్లాడుతూ డ్రగ్స్ అనేది జీవితాన్ని చీకట్లోకి లాగేస్తుందని హెచ్చరించారు. మండల స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశం చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు చించలప పద్దు, టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాలబాబు, నక్కపల్లి టీడీపీ మండల అధ్యక్షులు గింజాల లక్ష్మణరావు, రాయవరం టీడీపీ మండల అధ్యక్షులు అమలకంటి అబద్ధం, కోటావర్ట్ల టీడీపీ మండల అధ్యక్షులు లింగం నాయుడు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ నాశనం, యువత రక్షణ అంటూ హర్షధ్వానాలు గుప్పించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలే యువతను సరికొత్త దిశగా నడిపిస్తాయి. ఈ ఉద్యమం చిన్నపాటి నడక కాదండి, ఒక గొప్ప భవిష్యత్తుకి పెట్టే పునాది. పాయికిరావుపేటలో ట్రాఫిక్ను ర్యాలీ సమయంలో కంట్రోల్ చేయడంలో కానీ అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయపరుస్తూ ర్యాలీని అద్భుతంగా నిర్వహించిన స్థానిక సిఐ జి అప్పన్న గారిని పలువురు అభినందించారు. అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ విద్యార్థులు అందరూ కూడా సకాలంలో ర్యాలీకి తీసుకువచ్చినటువంటి ఎంఈఓ గాంధీ గారిని కూడా పలువురు అభినందించారు. ర్యాలీ ఆఖరిలో చిత్రమందిరి థియేటర్ వద్ద ర్యాలీలో పాల్గొన్న అందరి చేత ప్రతిజ్ఞ చేయించడమైనది.